హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దత్తా వ్లాగ్స్. సో ఈ వీడియోలో నా రూమ్మేట్ యాండీ రూమ్ వెకేట్ చేశాడనమాట. సో ఎందుకు వెకేట్ చేసాడు, ఏంటి రీజన్, సిచ్యువేషన్ ఏమైంది అసలు, ఎవ్రీథింగ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో చూద్దాం పదండి ఏమైందో. సో గాయస్, ఇక్కడ వచ్చేసి బ్లాక్ కార్ వచ్చేసి మ్యాజీది అనమాట. మ్యాజీ కూడా మన రూమ్మేటే. అంటే నేనుండే ఇంట్లో 4 బెడ్రూమ్స్ ఉంటాయి. ఆ 4 బెడ్రూమ్స్లో మ్యాజీ ఒక రూమ్లో ఉంటాడు. సో ఇంకొక పర్సన్ వచ్చేసి యాండీ అనమాట. యాండీనే ఇప్పుడు రూమ్ వెకేట్ చేసి వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నాడు. దానికి రీజన్ ఏంటంటే యాండీ యొక్క వైఫ్ అండ్ సన్ నైజీరియా నుంచి యూకేకి వచ్చారనమాట. సో మేముండే ఇల్లు ఓన్లీ బ్యాచిలర్స్కి మాత్రమే. సో ఓనర్ యాక్సెప్ట్ చేయడు కాబట్టి యాండీ ఇంకొక ఇల్లు చూసుకోవాలి. అండ్ ఫ్యామిలీతో ఉన్నప్పుడు బ్యాచిలర్స్ ఇంట్లో ఉండడం కొంచెం ప్రాబ్లమేటిక్గానే ఉంటుంది. కాబట్టి యాండీ వేరే ఇంటికి షిఫ్ట్ అవుదామని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు. సో ఇఫ్ మీరు నా వ్లాగ్స్ రెగ్యులర్గా ఫాలో అయితే మీకు ప్రీవియస్ వ్లాగ్స్లోనే ఒక వీడియోలో చెప్పాను దట్ యాండీ వాళ్ళ ఫ్యామిలీ సూన్ యూకే రాబోతుంది. వన్స్ వాళ్ళు వచ్చాక అతను ఇల్లు షిఫ్ట్ అవుతాడని చెప్పి. సో యాండీతో నాకు ఒక మంచి ర్యాపో ఉందన్నమాట. ఈ ఇంట్లో ఉండేది నలుగురమే, కానీ ఈ నలుగురిలో ఇద్దరమే, నేను యాండీ రోజు కుకింగ్ చేసుకుంటాం. మిగతా ఇద్దరు వన్స్ ఇన్ ఏ వైల్ కుకింగ్ చేస్తారు. సూన్ మీ అందరికీ పరిచయం చేస్తాను నా రూమ్మేట్స్ని. అక్కడ బ్లూ కలర్లో స్వెట్ షర్ట్ వేసుకున్న అతను రైట్ సైడ్లో డిక్కీ దగ్గర ఉన్నాడు కదా, అతని పేరు మ్యాజీ అనమాట. మ్యాజీ నా రూమ్మేట్ అనమాట, నా పక్క రూమ్లోనే ఉంటాడు, చాలా మంచి వ్యక్తి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న అతను యాండీ అనమాట. సో యాండీ ఇక్కడ 2 months ఉన్నాడు ఆల్మోస్ట్. సో రెగ్యులర్గా అట్లా అట్లా మాట్లాడుతూ మంచి ర్యాపో ఉంది అతనితో, మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సమ్వేర్ ఒక చిన్న బాధ ఉంటుంది కదా, ఇంకా కనిపించడు, వేరే ఇంటికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి. సో ఇక్కడ మ్యాజీ హెల్ప్ చేస్తున్నాడు అనమాట యాండీకి. లగేజ్ అంతా మార్చాలి కాబట్టి వేరే ఇంటికి క్యాబ్ తీసుకుంటే చాలా ఖర్చు అవుతుంది. సో ఎలాగో మ్యాజీకి కారు ఉంది, మ్యాజీని అడిగితే మ్యాజీ దింపుతాడు కాబట్టి లగేజ్ అంతా మ్యాజీ కార్లో పెట్టి ఇప్పుడు మ్యాజీ కార్ నుంచి వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళిపోతారు. సో మళ్ళీ మ్యాజీ బ్యాక్ వస్తాడనమాట. సో ఆ విధంగా అట్లా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ వెకేట్ చేసిన రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్లోకి మళ్ళీ ఎవరో ఒకరు కొత్త వాళ్ళు వస్తారు ఖచ్చితంగా. సో మళ్ళీ ఆ కొత్త పర్సన్ వచ్చి అతనితో మళ్ళా కొన్ని రోజులు బాండ్ సెట్ అవ్వకపోవచ్చు, మళ్ళా అంతా కొత్తగా ఉంటుంది మాకు కూడా. లెట్స్ సీ, హోప్ మంచిగానే ఉండాలి వచ్చే పర్సన్ ఎవరో. అందరితో మంచిగా కలిసిమెలిసి ఉండాలి. మనం వచ్చింది ఒక పర్పస్ మీద ఇక్కడికి. సో మనం ఏమి గొడవలకి అట్లాంటివి చేసుకోకూడదు. ఇక్కడ ఏమున్నా ఒక మంచి వైబ్. ఒకవేళ మనకు సెట్ కావట్లేదు అక్కడ అని అంటే ఇమీడియట్గా అక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచి ఆప్షన్ నన్ను అడిగితే. సో ఇలా అనమాట. వీళ్ళు కూడా మంచి వాళ్ళు, సేమ్ ఇదే గుణం. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అక్కడ నెగిటివ్ వైబ్ ఉందంటే అసలు అటువైపు వెళ్ళరు అట్లాంటి వాళ్ళు. చాలా మంచి వాళ్ళు. ఇప్పటివరకు అయితే నాకు ఏ ప్రాబ్లం లేదు వీళ్ళతోటి. నేను వింటున్నా నా ఫ్రెండ్స్ కొంతమంది వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ రూమ్లో గొడవలు అవుతున్నాయంట. లైక్ ఇట్లనే ఒకళ్ళొకళ్ళకి పడక కిచెన్లో అది పోయింది ఇది పోయింది అని చెప్పి ఏదో గొడవ ఉంటుంది. కానీ ఈ ఇంట్లో అయితే ఏ వస్తువు ఎక్కడైనా పెట్టచ్చు నమ్మకంగా. వీళ్ళు ఎవరు ఎక్కడ పెట్టిన వస్తువు పెట్టినట్టే ఉంటుంది. ఎవరి వస్తువులు తీసుకోరు, ఎవరి వస్తువులు టచ్ కూడా చేయరు. సో ఎవరికి వారికి సెపరేట్ ఉంటాము. ఏదైనా హెల్ప్ కావాలంటే మాట్లాడుకుంటాము, ఏదైనా సపోర్ట్ కావాలంటే అడుగుతాను. అందరూ మంచిగానే సపోర్ట్ చేసుకుంటాము. సో చాలా మంచి ర్యాప్ ఉంది. మొత్తానికి అయితే యాండీ వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయాడు. సో ఎనీహౌ ఇప్పటి నుంచి తను హ్యాపీగా ఉండొచ్చు, ఎందుకంటే తన ఫ్యామిలీ, తన సన్ 2 years old, చాలా చిన్న పిల్లోడు. సో వాళ్ళ ఫ్యామిలీని నేను మన వీడియోస్లో చూపిద్దామని నాకు ఆ థాట్ లేదు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం ప్రైవసీ అనేది కావాలి మనం. సో అందుకని నేను రికార్డ్ చేయలేదు వాళ్ళ ఫ్యామిలీని. ఎనీహౌ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో ఉంటాడు ఇంకా ఇప్పటి నుంచి. చిన్న బాబు ఉన్నాడు 2 years, అండ్ వాళ్ళ వైఫ్ యాండీ, ముగ్గురు కలిసి ఒక ఇంట్లో వేరే ఇంట్లోకి షిఫ్ట్ అయిపోతారు. సో అలా జరుగుతుంది అనమాట. సో ఇక్కడ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ డస్ట్బిన్స్ చూస్తున్నారు కదా. గ్రీన్ కలర్లో రీయూజబుల్ థింగ్స్ మాత్రమే వేయాలి. బ్లాక్ కలర్ దాంట్లో మాత్రం కచరా ఉంటుంది కదా మన ఇంట్లో చెత్త, ఆ చెత్తను వేస్తుంటారు. సో ప్రతిదీ సిస్టమేటిక్గా జరుగుతుందన్నమాట. ప్రతి వెడ్నెస్డే రోజు ఆ బ్లాక్ కలర్ బిన్ తీసి ఇప్పుడు అక్కడ ముందు ఎట్లయితే కనిపిస్తుందో అదే విధంగా బయట పెట్టాలి. అప్పుడు ఒక చెత్త బండి వస్తుంది, ప్రతి వెనస్డే వస్తారు వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళే మొత్తం చెత్తని లోడ్ చేసుకొని మళ్ళీ అది బీన్ ఎట్లుందో అట్లా ఫుట్పాత్ మీద పెట్టి వెళ్తారు.
సో ఇక్కడ యాండీ ప్రతిదీ చెక్ చేసుకుంటున్నాడు, రూమ్ కీస్ అవి ఇవన్నీ ఏం మర్చిపోలేదా అని చూసుకుంటున్నాడు ఒకటికి 2 సార్లు. సో వెనక మ్యాజీ సచ్ ఏ నైస్ పర్సన్ అనమాట, చాలా హెల్ప్ చేస్తుంటాడు అందరికి. సచ్ ఏ కైండ్ పర్సన్. పార్కింగ్ అనమాట, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రోడ్ కి మధ్యలో వెహికల్స్ వెళ్తాయి, అటు ఇటు పార్కింగ్ పెడతారు. సో ఇక్కడ ఏదైతే లైన్ కనిపిస్తుందో బాక్స్, ఇక్కడ వరకే పార్కింగ్ అనమాట. ఇది దాటి బయట పెడితే ఇట్లా హజార్డ్ లైట్స్ ఆన్ చేసుకోవాలి. ఒకవేళ ఆన్ చేయకుండా ఉంటే మాత్రం టికెట్ వేస్తారు, ఫైన్ ఇంటికి వస్తుంది. యూ వాంట్ టు సే సంథింగ్ మ్యాజీ, లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్? బట్ మ్యాజీ అయితే చాలా జోవియల్ అనమాట, అసలు ఫుల్ చిల్ ఉంటాడు ఎప్పుడు. కెమెరా షై కొంచెం ఉంది, బట్ చాలా సపోర్ట్ చేస్తాడు బ్లాగింగ్ చేసే టైంలో. It's nice meeting you. We'll see some other Successfully completed 2 months journey with you. Yeah, So yeah. definitely I'll miss you. Yeah, cooking partner. Yeah. Okay then. Take care. Give that back. All right. So Mazzy will be back again and he won't. Not now, in night. Why are you waiting for my phone? Bye bro. సో ఫైనల్లీ హ్యాండీగా వెళ్ళిపోయాడు. సో మీకు ఇప్పుడు యాండీ రూమ్ వెకేట్ చేసాను కదా, రూమ్ ఎట్లుంటుందో చూపిస్తా. సో ఇట్లా పైకి వెళ్ళాలి, రైట్ సైడ్లో యాండీ రూమ్. లైట్స్ ఆన్ చేసి చూపిస్తా. సో ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో ఒక స్టడీ టేబుల్, ఒక మిర్రర్, ఇది మొత్తం డ్రెస్సింగ్ వార్డ్రోబ్. ఇది బయట సైడ్ అన్నమాట. రూమ్ అయితే బాగానే ఉంది. సో ఇప్పుడు ఇది ఖాళీ అయిపోయింది అనమాట. ఎగ్జాక్ట్ ఇదే రూమ్ కింద నా రూమ్ ఉంటుంది, చూపిస్తాను ఆగండి. సో కింద అక్కడ లెఫ్ట్ తిరగానే కింద నా రూమ్ ఉంటుంది. మొత్తానికైతే హ్యాండీ వెళ్ళండి ఇక. సియా గైస్, వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, అది హిట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, cheers, bye.